యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 నుండి 21 వచనం చదువుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఎందుకు తండ్రి ప్రభా సజీవ లెక్కల ఉంచినందుకు తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇదిగో తండ్రి, మీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి. మీరే మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి వెనగల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయమని తండ్రి, నన్ను నీ శిలువ చట్టం అరుగుపరచమని ప్రభా, మా ప్రభు అయిన యేసయ్య బ్రతిమారు వినమ్గా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చదువుతున్నా చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. దేవునికి ఎల్లప్పుడూ సమస్తమును మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనము ఈ వాక్య భాగంలో మనము చదువుకుంటున్నాం. ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చదువుకుంటున్నాం. చూడండి, ప్రతి ఉదయం మనం నిద్ర లేవగానే మనం ఏం చేయాలి? దేవునికి మనం ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారిగా ఉండాలి కదా. అదే విధంగా చూడండి, అసలు ఇంకా ఎవరైనా సరే, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేశారనుకోండి, వారికి కూడా మనం ఎల్లప్పుడూ కూడా మనము వారు సహాయం చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా మనము వారికి కృతజ్ఞత మనము చెల్లించే వారిగా ఉండాలి. కొంతమంది అయితే వారు అసలు థ్యాంక్ యూ అని కూడా వారు చెప్పరు. వీరు ఎందుకు ఇవ్వకుండా ఎందుకుంటారు? వీళ్ళు ఇస్తారులే అన్నట్లుగా చూస్తారు. కొంతమంది చెప్పరు. థ్యాంక్స్ చెప్పే అలవాటు కూడా చాలామందిలో ఉండదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. అంటే మనం కృతజ్ఞత తప్పనిసరిగా మనము చెల్లించాలన్నమాట. చూడండి, ఫారిన్ కంట్రీస్లో మనం చూసినట్లయితే వారు ప్రతి విషయానికి చిన్న పెన్ను మనము ఇచ్చిన, పేపర్ ఇచ్చిన వారు థ్యాంక్ యూ అని చెప్తూనే ఉంటారు వాళ్ళు. మరి ఆ విధంగా మనము కూడా మరి అలాంటి కృతజ్ఞతా భావం మనము కలిగి ఉండాలి. కొంతమంది చెప్పరు. వాళ్ళు ఏదో తమ మీద గొప్పవాళ్ళమని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది చెప్పరు. అదే కొంతమంది చర్చెస్లో అయితే, కొంతమంది అయితే మేము కానుకలు వేస్తున్నాము, అవి వేస్తున్నాము, ఇవి వేస్తున్నాము, మేము ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, థ్యాంక్స్ చెప్పే పని ఏముంది అన్నట్లుగా కూడా ఉంటారు. కానీ ఆ విధంగా మనము ఉండొద్దు. మనము ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పే అలవాటు మనము అలవర్చుకోవాలి ప్రియులారా. అదే మనకి ప్రభు ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క అలవాటు కనుక మనలో ఉండకపోయినట్లయితే మనకి ఎలా ఉంటుందంటే, మనలో ఈ యొక్క భావం అనేది మనకి గర్వానికి దారితీస్తుందన్నమాట. ఎందుకు చెప్పాలి అని అట్లా వీళ్ళు ఎందుకు ఎవరు అలాంటి భావం అనేది ఏం చేస్తుందంటే గర్వానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇదేంటిది? ఒబిడియన్స్ అన్నమాట. థ్యాంక్ యూ అని చెప్పడం అనేది ఒబిడియన్స్ ప్రియులారా. అదే చూడండి, ప్రతి సంవత్సరము నవంబర్ చివరి వారంలో మరి అందరూ కూడా
ఇది ఫారిన్ కంట్రీస్లో నవంబర్ చివరి వారంలో కృతజ్ఞత కూడిక అనేది ఏర్పాటు చేసుకుంటారు. అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏర్పాటు చేసుకుంటారు. అంటే వారందరూ వాళ్ళు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కలిపి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చివరి వారంలో నవంబర్ చివరి వారంలో ఈ యొక్క ప్రేయర్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ తర్వాతనే ఈ యొక్క ఏర్పాట్లన్నీ అయిపోయిన తర్వాత, ఈ యొక్క ప్రేయర్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు క్రిస్మస్ అలంకరణ అనేది వారు చేస్తూ ఉంటారు అన్నమాట. క్రిస్మస్ అలంకరణ అనేది వారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి మన దేశంలో కూడా అటువంటి అలవాటు ఉంటే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన అనేది నాకు కూడా కలుగుతుంది. అలాంటి మరి అలవాటు అనేది అంటే నవంబరు లాస్ట్ వీక్లో అన్నమాట ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అదే అలవాటు మన అందరిలో కూడా ఈ యొక్క ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనేది మరి నాకు కూడా ఆలోచన కలుగుతుంది. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రియులారా, ప్రతి విషయంలో మనము థ్యాంక్స్ చెప్పే అలవర్చుకోవాలి. ఇది గుడ్ హ్యాబిట్. ఇక చూసినట్టే చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ దశలోనికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయం 16-18 వచనంలో. అదే చూడండి, కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవాను స్తుతించండి, స్తుతించే వారిగా ఉండండి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారిగా ఉండాలి. మనము స్తుతించాలి, ఆయన మర్చిపోకూడదు. మనము ఏదన్నా మీరు మర్చిపోవచ్చు, కానీ ప్రభువుని మనం మర్చిపోయే వారిగా మనము ఉండొద్దు. యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయన కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు. మరి ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును. కాబట్టి ఈ 2 వచనాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం గురించి మనము చదువుకుంటున్నాం కదా. ఈ 2 వచనాల్లో మనకి ఏం కనపడుతుంది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది మరి ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. అదే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ప్రభు మనకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతూ ఏమన్నాడంటే, మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు కదా. మీరు చూడండి, ప్రభు మనకు ప్రార్థన ఎలా చేయాలని చెప్తూ, మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మనం ఏం చేస్తాం? నమ్మకుండానే ప్రేయర్ చేస్తాం. ఇక్కడే ఉన్నాడు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు అది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది అని నమ్మండి అంటున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడే అది మనకు దొరుకుతుంది, మనకు వస్తుంది, ప్రభు ఇస్తాడని నమ్మండి అని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అది మీకు వచ్చేసిందంతే, అది మీరు నమ్మండి. నమ్ముతున్నామా? అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? చెప్తున్నాం, కానీ అలాంటి ప్రార్థన మనం చేసేవారిగా ఉన్నామా? కాబట్టి ప్రియులారా, నమ్మండి అంటున్నాడు. అప్పుడు అవి మీకు కలుగునని చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఇంకా చూసినట్లయితే చూడండి,
దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, శ్రమను కలిగినప్పుడు, శ్రమలు మానవుడు అన్నగా శ్రమలు అనేవి వస్తాయి, రావని అనడానికి వీలు లేదు. తప్పనిసరిగా శ్రమలు అనేవి వస్తాయి. శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, చుట్టూ ఉన్న మనుషులు మన పట్ల కుట్రలు పన్నుతున్నప్పుడు అవి కూడా జరుగుతాయి కదా. చుట్టూ ఉన్న మనుషులు మన పట్ల కుట్రలు పన్నుతున్నప్పుడు దానియేలు బెదిరిపోలేదు, కృంగిపోలేదండి. దానియేలు బెదిరిపోలేదు, కృంగిపోలేదు. మనమేం చేస్తాం? మనం పట్ల ఏదైనా చిన్న వార్త వినపడగానే, బ్యాడ్గా ఏదైనా వినపడగానే, లేనిపోని నింద మోపగానే మనం ఏం చేస్తాం? మనం బెదిరిపోతాం. లేనిపోని కల్పించే వాళ్ళు అనేక మంది ఉంటారు కదా, వాటిని చూసి మనం ఏం చేస్తాం? బెదిరిపోతాం. కానీ దానియేలు ఆ విధంగా బెదిరిపోలేదు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఆయన బెదిరిపోలేదు. ప్రియులారా, దానియేలు బెదిరిపోలేదు. అదే యథాప్రకారం దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. అదే విధంగా ప్రార్థన చేశాడు. ఎప్పుడు ఎలా చేస్తాడో ప్రార్థన అదే విధంగా ప్రార్థన చేశాడు. కృంగిపోలేదు. శ్రమ దినమున నువ్వు కృంగుని ఎడల నీవు చేతకాని వాడవగు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. కనుక మనము శ్రమలో వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. దానియేలు ఆ విధంగానే కృంగిపోలేదు. దేవునికి ఏం చేశాడు? స్తుతులు చెల్లించాడు. నువ్వు బాగున్నప్పుడు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు స్తుతులు చెల్లించాలి. నీకేదన్నా అపాయము వచ్చినప్పుడు, నీకేమన్నా అనారోగ్యం కలిగినప్పుడు, ఆర్థిక స్థితులు బాగుంటున్నప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. మనం ఏం చేస్తాం? మంచిగా ఉన్నప్పుడే స్తుతులు చెల్లిస్తాం. అదే బాగా ఉండలేనప్పుడు, మాకు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం? స్తుతులు మనము చెల్లించేవారిగా ఉండం. భయపడిపోతాం, బెదిరిపోతాం. అంటే ఏంటి? అక్కడ విశ్వాసం అనేది కోల్పోతున్నాం. అక్కడ విశ్వాసం అనేది మనం కోల్పోతున్నాం ప్రియులారా. కాబట్టి చూడండి, తను నిరికించడానికే కుట్రపూరితమైన శాస్త్రం అమలు చేశారని దానియేలుకి తెలుసు. దానియేలుకి తెలుసు తను నిరికించడానికి చేశారని ఒక శాసనము చేశారు. ఏంటి? 30 రోజులు రాజుని తప్ప ఇంకే దేవుణ్ణి కూడా పూజించకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అన్న శాసనము చేశారు. ఆ శాసనం గురించి దానియేలుకి తెలిసినా కూడా దానియేలు ఏం చేశాడు? ఎట్టి శాసనం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ శాసనము కలిగిందని తెలుసు, ఈ శాసనం చేశారని తెలుసు, తన మీద కుట్రతో చేశారని కూడా తెలుసు. ఈ శాసనాన్ని అతిక్రమిస్తే సింహాల బోన్లు పడవేస్తారని కూడా దానియేలుకు తెలుసు. అయినా కూడా బెదిరిపోలేదు. ఎప్పుడు యథాప్రకారం ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా ఇంటికి వచ్చి మరి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రార్థన చేయొచ్చు, ఆయనకు స్తుతించుచూ వచ్చెను. దానియేలు మీద కుట్ర పన్నిన వారు తాము అనుకున్నట్టే దానియేలును పట్టుకున్నారు. కుట్ర పన్నారు కదా, పట్టుకున్నారు. సింహాల గుహలో దానియేలు పడద్రోశారు. కానీ సింహాలు ఏమన్నా చేశాయా? దానియేలుని సింహాలు ఏమన్నా చేశాయా? ఏమీ చేయలేకపోయాయి. కాబట్టి ప్రియులారా, మరి దానియేలు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుని హస్తము దానియేలు మీద ఉన్నది. కాబట్టి మరి దానియేలు మరి ఎప్పుడులానే ప్రార్థించుట మానలేదు. ప్రార్థన
మనకి మన జీవితంలో నిత్యము ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతైనా కోరదగినది ప్రియులారా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతైనా కోరదగినది, కొనియాడబడినది ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఎన్ని కష్టాలు అవుతున్నాయి, ఇప్పుడు ఈ యొక్క అంశం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా మనము బెదిరిపోకూడదు. మన మీద ఎన్ని కుట్రలు జరిగినా కూడా మనం బెదిరిపోకూడదు. మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అదేవిధంగా ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి, కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. ఇది మంచి అలవాటు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మరి చెప్పాను కదా, ఫారిన్ కంట్రీస్లో నవంబర్ చివరి వారంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుపుకుంటారు అని. కాబట్టి మరి అంటే కొన్ని దేశాలు అట్లా జరుపుకుంటారు. కాబట్టి మరి ఆ విధంగా మరి ఎవరైనా సరే అనుకూలంగా ఉన్నవారు అలా జరుపుకోవచ్చు. అందరూ దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ విధంగా జరుపుకుంటే చాలా మంచిది. ఆ విధంగా మరి ప్రభువు కోరుకున్నది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఆ విధంగా మనము చెల్లించేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఈ విధంగా మనం జీవించేవారిగా ఉందాం. ఈ విధంగా జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇదొకనైనా ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి కృతజ్ఞత గురించి మేము నేర్చుకుని విన్నాం నేను ప్రభా. నిజమే తండ్రి, మరి మేము మరి సంవత్సరం అంతా మీరు కాపాడారు నాయన ప్రభా. మీ బలిష్టమైన రెక్కల క్రింద మనం కాపాడారు నాయన ప్రభా. నిజంగానే ప్రభా తండ్రి, నవంబర్ మరి లాస్ట్ వీక్లో మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసుకోవడం అనేది చాలా మరి ఇంపార్టెంట్గా అనిపిస్తుంది నాకు ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా, ప్రతి చిన్న విషయంలో తండ్రి మరి థ్యాంక్స్ చెప్పే అలవాటు కూడా ప్రతి ఒక్కరు నేర్చుకునే వారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. ఈ యొక్క గుడ్ హ్యాబిట్ ప్రతి ఒక్కరిలో ఉంటే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. మరి దానియేలు విషయంలో చూసినట్లయితే దానియేలు కూడా నాయన ప్రభా, నాయన తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కుట్రలు పన్నిన తండ్రి మరి దానియేలు బెదిరిపోలేదు నాయన తండ్రి ప్రభా. మరి యథావిధిగా ఎల్లప్పుడూ ఏ విధంగా ప్రార్థించేవాడు ఆ విధంగానే ప్రార్థించాడు నాయన ప్రభా తండ్రి. నీ హస్తం ఆయనను మరి పట్టుకొని ఉన్నది నాయన ప్రభా తండ్రి. ఆ విధంగా నాయన ప్రభు, నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉన్నటకు నీ కృప అనుగ్రహించండి నాయన తండ్రి. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ జీవించకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.